హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అర్జెంట్ రిక్రూట్మెంట్తో ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే వీక్లో 5 days వర్క్ అండ్ అలాగే 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ ఇంటచ్ సిఎక్స్ కంపెనీ నుండి రిలీజ్ అయింది. ఈ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ చాట్ సపోర్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 2 to 4 lakhs పర్ యానం శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మంత్లీ 20 to 25,000 శాలరీ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఇంటర్ అయితే మినిమం క్వాలిఫికేషన్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ, పీజీలో ఏ స్పెషలైజేషన్ ఉన్నా పర్లేదు, ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయినా పర్లేదు అనమాట. ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫర్డ్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకు ప్రిఫర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాలన్నది ఏంటన్నది కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఇంటర్నేషనల్ చాట్ సపోర్ట్ విభాగాల్లో ఇంతకు ముందు కనుక 6 months వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఎనలైటికల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ జడ్జిమెంట్ స్కిల్స్ ఉండాలని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో అయితే ఉండాలన్నమాట. ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వస్తే ఈ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క స్కిల్స్ అన్నీ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఈ కంపెనీలో వర్క్ చేయడం వల్ల మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి అన్నది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు ఎన్ అట్రాక్టివ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అంటే మీకు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ కంపెనీలో వర్క్ చేయడం వల్ల మీకు లెర్నింగ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ బెనిఫిట్స్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఎవరైతే రొటేషనల్ షిఫ్ట్స్లో అండ్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అన్నమాట. ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయస్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మీ ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి మీరు జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఓన్లీ సింగిల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మాకు జాబ్ అర్జెంట్ అని అనుకుంటారో వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. హెచ్ఆర్ రిక్రూటర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దివ్య అనేసి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని
వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 11 AM to 3 PM అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలన్నది కనుక చూసుకున్నట్టయితే గైస్, నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో ఈ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అలా ఓపెన్ అయిన తర్వాత అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఆల్రెడీ నౌకరీలో కనుక ప్రొఫైల్ ఉన్నట్టయితే ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. లేకపోతే మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ని, మీ యొక్క స్కిల్స్ని కూడా ఎంటర్ చేసి రెజ్యూమ్ని అప్లోడ్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ చార్ట్ సపోర్ట్స్ అని పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.